మకరం వారికి గనక చూసుకున్నట్లయితే అష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది 3వ తేదీ. దానికి 40 రోజులు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి, మరియు అదేవిధంగా 2వ స్థానంలో కుజుడు రాహు బుధుడు యొక్క సంచారం. అందులో రవి 14వ తేదీ వరకు ఉండి 3వ స్థానంలో వెళ్ళిపోతున్నాడు 14 దాటిన తర్వాత నుంచి. ఆల్మోస్ట్ మీకు 3లో శని శుక్ర రవి యొక్క సంచారం జరుగుతూ అష్టమంలో కేతు చంద్రుడు. అయితే చంద్రుడు 12 రాసులు తిరుగుతాడు 30 రోజుల పాటు. మరి ఈ గ్రహాల యొక్క ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, ఈ 40 రోజులు ఉండేటువంటి గ్రహ ప్రభావం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అసలు దేని మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గ్రహణం అష్టమంలో పడ్డం అనేటువంటి న్యూట్రల్గా చెప్తాం. అది బ్యాడు చేయదు గుడ్డు చేయదు. కాకపోతే ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలంటే, తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు, లేకపోతే కొన్ని అకల్ట్ రిలేటెడ్ అంశాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి గ్రహణం వల్ల. పాజిటివ్ ఇది చెప్పాలంటే. కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఆలోచించుకుంటూ నడపడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. అష్టమ స్థానం యాక్సిడెంట్ స్థానం కూడా. ఈ జాగ్రత్త తీసుకోగలిగితే గ్రహణ ప్రభావం మీ మీదేం పెద్దగా ఉండదు, స్వల్పమే కాబట్టి. ఇక ధనస్థానము కుటుంబ స్థానంలో కుజరాహువులు ఉన్నందుకు కుటుంబ వ్యవహారాల విషయంలో, ధన వ్యవహారాల విషయంలో తెలియని చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. 3వ స్థానంలో శని శుక్ర రవిలో ముఖ్యంగా శని రవులు ఉండడం మంచిదే. ఉద్యోగ అవకాశాలకి చక్కటి యోగం అనేటువంటిది కలుగుతుంది. అది కాకుండా కొంతవరకు ధైర్యంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కాకపోతే ఈ కుజరాహువులు కలిసి ఉన్నందుకు తెలియకుండానే కొంత ఫ్రాడ్ అంటారు, అంటే కొన్ని తెలియకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం. అయ్యో ఇది మనం అనుకోకుండా దీంట్లో డబ్బులు పెట్టామే, అనవసరంగా ఇక్కడ భూమి అంటే పత్రాలు సరిగ్గా లేనటువంటి ల్యాండ్ కొన్నాము, కొంచెం తల్లిగారి మూలంగా తల్లిగారి ఆస్తి మూలంగా లేదా తాతగారి ఆస్తి మూలంగా తెలియించిన ఘర్షణలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చిన్న శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ నిర్ణయాల విషయాల్లో కాస్త సప్తమాధిపతికే గ్రహణం పడుతుంది కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో, వివాహ నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రదేశం మారడం మూలంగా, ఇతర ప్రదేశాలకు వెళ్ళడం మూలంగా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చాలామందికి ఏంటంటే గ్రహణ సమయంలో ఎందుకు గుళ్ళు మూస్తాము, గుళ్ళులో ఆలయంలో ఉండే భగవంతుడికి ఏదో అయిపోతుంది, తన శక్తిని కోల్పోతాడు కదా అని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. ఎక్కడ శాస్త్రంలో గ్రహణ సమయంలో గుడి మూసేయాలనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకు మూసేస్తారంటే, అమ్మో ఆయన కూడా శక్తిని కోల్పోతారండి, టెంపుల్ శక్తిని కోల్పోతున్నారు, అది పూర్తిగా అబద్ధము. భగవంతుడి శక్తిని కోల్పోయేటట్టయితే ఒక చిన్న విషయం ఆలోచించండి. మనం గ్రహణ సమయంలో ఏం చేస్తాం? గ్రహణం అనేటువంటిది ఏమిటి? ఏదో భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటంటే గ్రహణ సమయంలో మీరు సాధన గనక చేసుకోగలిగితే అది చాలా గొప్ప సమయం. కాబట్టి మీరు ఒక్కసారి చేసిన మంత్రం 1000 రెట్లు పెరుగుతుంది. మన శక్తిని కోల్పోయేటట్టయితే మీరు జపించేది ఏ మంత్రం జపిస్తున్నారు? విష్ణువుదో, వెంకటేశ్వర స్వామిదో, అమ్మవారిదో, లేకపోతే దశమహావిద్యల్లో ఏదో ఒక మంత్రమో జపిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు అలా గ్రహణ సమయంలో అమ్మవారి మంత్రమో లేకపోతే అయ్యవారి మంత్రమో, మీకు గణపతో ఏదైతే ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని, లేకపోతే మీకుండేటువంటి కోరికను బట్టి, మీకుండేటువంటి సంకల్పాన్ని బట్టి, మీకున్నటువంటి సమస్యని బట్టి ఆ సమస్య తీరడం కోసం వాళ్ళు జపిస్తున్నారు. మరి మంత్రం ఎవరిది? అమ్మవారికి సంబంధించి, దేవతా సంబంధించిందే కాదు. మరి అలాంటప్పుడు శక్తి కోల్పోయి గుళ్ళు మూసేసే అంత స్థితి ఉంటే కనుక మరి ఆ సమయంలో దేవత ఎందుకు చేస్తున్నాం? కాబట్టి అలా ఏమి శక్తి కోల్పోవడం కాదు. ఇది ఏమిటంటే పర్టికులర్గా ఇప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రదేశంలోనే కూర్చొని సాధన చేసుకుంటే, సాధన వలన మనకి మన యొక్క పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక్కడ మనకి సమస్యలు ఎందుకు వస్తాయంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల.
సమస్యలు ఎప్పుడు తీరుతాయంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల. మనం చూడండి, ఒక హోమం చేయించుకుంటాం, లేకపోతే ఒక పూజ చేయించుకుంటాం, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నామండి, నవగ్రహ హోమం చేయించుకున్నామండి, చండీ పారాయణం చేయించుకున్నామండి అంటూ ఉంటాం. ఎందుకు? ఒక మంచి జరగాలి. ఎందుకు? దేవతా శక్తి మనకి తోడుగా ఉంటే మన యొక్క పాజిటివ్ థింకింగ్ కానివ్వండి, మనకు ఉండేటువంటి కర్మలు కానివ్వండి, అన్నీ కంట్రోల్ చేయబడతాయని. మరి ఈ గ్రహణం పట్టినంత మాత్రం చేత భగవంతుడు దాన్ని కంట్రోల్ చేయలేడు, అందుకే మూవ్ చేస్తున్నాం అనుకోవడం పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఈ పౌరహిత్యంలో ఉండేటువంటి వారు చేస్తారు కాబట్టి ఆ సమయంలో కాస్త గుడిని మూసి ఆ జపంలో కూర్చుంటాడు, అంతేగాని మరొకటి ఏం కాదు. మరి ఈ గ్రహణ సమయంలో మీకు ఉండే సమస్యని బట్టి ఎటువంటి మంత్రం చేసుకోవాలి? లలితా సహస్రనామాలు చూడ్డానికి నామాలు, కానీ వాటిని కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో మనుష్యులు రచించినటువంటిది కాదు, వేదమంత్రంతో సమానం. కాబట్టి అప్పుల బాధలు చాలామందికి ఎక్కువగా ఉన్నాయి. చక్కగా కూర్చొని మీరు ఓం అపర్ణాయే నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే అద్భుతంగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడతారు. లేదంటే ఫైనాన్షియల్గా నాకు గ్రోత్ రావాలి, ధనస్థానం బాగాలేదు, మన జన్మజాతకంలో ధనాధిపతి బాలేడని చెప్పారు, మరి లక్ష్మీ స్థానం అనేటువంటిది పాడైపోయిందంటే ఏమి టెన్షన్ పడకండి. చక్కగా మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోండి. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ మంత్రం ద్వారా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమిటది అంటే, ధర్మమునకు అధ్యక్షురాలు అమ్మవారు, ధనమునకు అధ్యక్షురాలు. అంటే ముందు ధర్మానికి అధ్యక్షురాలు. అంటే మనం కనుక ధర్మంగా ఉండగలిగితే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది ఏంటంటే ఇవాళ రేపు ఉండే సొసైటీలో కలిగేటువంటి కొన్ని మార్పుల వల్ల, లేదండి ధర్మం లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు, అధర్మంగా ఉంటేనే లోకం ఉంటుంది అనుకుంటారు. తప్పు. మనం చూడండి, మనం ఏదైనా ఒక విషయం, ఒక వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు, ఒక మనిషిని తీసుకోవాలన్నప్పుడు ఆ వ్యక్తి ధర్మంగా ఉంటాడా లేదా, కరెక్ట్ పర్సనా కాదా అని చూస్తున్నాం. కాబట్టి అంటే ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ పర్సను, కరెక్ట్ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నాం. అలాంటప్పుడు దాన్నే కనుక మనం ఆశ్రయించున్నట్లయితే ఖచ్చితంగా ఒకరోజు కష్టంగా ఉన్న తర్వాత రోజు ఖచ్చితంగా విన్ అవుతాము. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోండి. వివాహ జీవితం బాగోలేదు అంటే కొంతమందికి 12వ స్థానం పాడైతే, సప్తమ వ్యయస్థానాలు రెండూ పాడైతే, వివాహ జీవిత స్థానం కనుక పాడైనట్లయితే వివాహం చేసుకుంటారు, కానీ ఎప్పుడూ ఏదో ఒక గొడవ మాత్రం వాళ్ళకి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు అమ్మవారి యొక్క నామాల్లో ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా 100% మీ వివాహ జీవితం బాగుపడుతుంది. అలాగే ఒకటి కాదు, రెండు కాదు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే మీకు ఒకటి నమ్మి భక్తి శ్రద్ధలతో ఇదే మంత్రాలు, ఇదే నామాలు గనక కంటిన్యూస్గా చేయగలిగితే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంది, అమ్మవారు ఏ రకంగా ఈ యొక్క విశ్వాన్ని నడిపిస్తుంది, ఏ రూపాల్లో ఉంది, ఏ రకమైనటువంటి ఫామ్లో ఉందని చెప్పేటువంటిది. మరి దాన్ని మీరు చెప్తున్నారు అంటే ఒక సత్యాన్ని పలుకుతున్నారు, అమ్మవారిని గుర్తిస్తున్నారు, అమ్మవారిని వేడుకుంటున్నారు, అమ్మవారిని కోరుకుంటున్నారు. లలిత సహస్రనామాలకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఒక్క నామము మీరు ఎన్నో వందల వేల లక్షల జన్మల నుంచి చేసినటువంటి పాపకర్మని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంటుంది. సో ఆ దగ్ధం చేసేటువంటి శక్తి ఎప్పుడైతే మీకు వస్తుందో, పాపకర్మ ఎప్పుడైతే పోయిందో కష్టం అనేటువంటి తీరిపోతుంది. ఇక గ్రహణం తర్వాత ముఖ్యంగా గ్రహణం ఎవరెవరికి ఉంటుంది? సింహం వారికి సింహరాశిలో పడుతుందిగా, సింహము, కర్కాటకము, కన్య, అదేవిధంగా మకరము, మేషరాశి వాళ్ళకి ఉంటుంది. స్వల్పము, ఏం టెన్షన్ పడకండి, భయపడ్డానికో గ్రహణాలు కావు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాశుల వారికి దానం ఏం చేసుకోవాలి? బియ్యము, ఉలవలు, మినుములు, గోధుమలు, నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి, ఆవు నెయ్యి, కొంత ఆవు నెయ్యి పెట్టి ఈ చంద్ర సూర్య ప్రతిమలు, అదేవిధంగా సర్ప సంబంధించినటువంటి చిన్న సర్ప ప్రతిమలు, వీటిని దానంగా ఇచ్చినట్లయితే దోషం అనేటువంటి తగ్గుతుంది. మరి దానం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నామంటే ఏం చేయాలి? రామాయణ మహాభారతాలు లాంటివి వినొచ్చు, లేదా లలిత సహస్రనామాలు రెగ్యులర్గా విన్నా అమ్మవారి యొక్క అనుగ్రహంతో
మీకు ఆ రక్షణ అనేటువంటి లభిస్తుంది. ఎందుకంటే అందరూ దానం ఇచ్చుకునేటువంటి స్టేజ్లో ఉండరు. కాబట్టి చేయండి, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.